హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్లో బిగ్ స్టార్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కరెన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా. బట్ దెర్ ఈస్ వన్ పర్సన్, వన్ అన్క్యాప్డ్ ప్లేయర్ హూ అవుట్ షోన్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరికంటే కూడా ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని పేరు సూర్యకుమార్ యాదవ్. వెరీ అన్లకీ టు మిస్ ఎ బర్త్ ఇన్ ద ఇండియన్ టీమ్ ఫర్ ద టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్. డొమెస్టిక్లో ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఈ హ్యాస్ స్కోర్డ్ టన్స్ ఆఫ్ రన్స్ ఆఫ్ లేట్. అన్ఫార్చునేట్ అండ్ అన్లక్కీ అని నేను ఎందుకంటున్నానంటే సెలెక్టర్స్ కూడా నేను తప్పుపట్టను. సెలెక్టర్స్ వాళ్ళు ది ఆప్టెడ్ ఫర్ కంటిన్యూటీ. ఆల్రెడీ మనం గతంలో చూసాం 2019 వరల్డ్ కప్ అప్పటి నుంచి కూడా నెంబర్ 4లో ఎవరు ఆడతారు, మిడిల్ ఆర్డర్లో ఒక క్వశ్చన్ మార్క్ అనిపించింది. మిడిల్ ఆర్డర్ కోసం విజయ్ శంకర్ ఎవరెవరినో ట్రై చేసాం, అంబటి రాయుడు, లాట్ ఆఫ్ పీపుల్ వర్ ట్రైడ్. బట్ ఆఫ్ లైట్ వరల్డ్ కప్ తర్వాత మనకి కొన్ని సొల్యూషన్స్ దొరికాయి. ఏంటంటే శ్రేయస్ అయ్యర్ బాగా అందివచ్చాడు, అలాగే మనీష్ పాండే హ్యాస్ బిన్ డూయింగ్ వెల్. రాహుల్ని కూడా మిడిల్ ఆర్డర్లో ట్రై చేయడం అనేది చూసాం మనం. అట్లీస్ట్ వన్ డే సెటప్లో ఈ కంటిన్యూ టు ఓపెన్ ఇన్ ద T20s, బట్ వన్ డేలో రాహుల్ని మిడిల్ ఆర్డర్లో నెంబర్ 5లో ట్రై చేయడం చూసాం మనం. సో ఆ మిడిల్ ఆర్డర్లో ఈ ముగ్గురిని మనం స్లాట్ చేయడం అనేది చూసాం. అలాంటప్పుడు సెలెక్టర్స్కి అందరినీ తీసుకోలేరు కదా, దే కెనాట్ అకామిడేట్ ఎవ్రీబడి. దే మైట్ హ్యావ్ కన్సిడర్డ్ సూర్య యాదవ్స్ నేమ్, బట్ స్టిల్ దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్ బికాస్ దే వాంటెడ్ టు కంటిన్యూ విత్ దీస్ పీపుల్. అండ్ మయాంక్ అగర్వాల్ యాజ్ అ థర్డ్ ఓపెనర్. సో మయాంక్ అగర్వాల్ ఆల్సో హ్యాస్ డన్ వెల్ ఇన్ దిస్ IPL. సో అక్కడ స్థానం కల్పించలేకపోయారు. అందుకనే సెలెక్టర్స్ కూడా మనం తప్పడానికి లేదు. అండ్ రోహిత్ శర్మ may join the team also. Rohit Sharma, if he is fit, he can join the team. సో ఇవన్నీ కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్కి అక్కడ చోటు కల్పించలేకపోయారు. నాట్ దట్ దే హ్యావ్ జస్ట్ ఇగ్నోర్డ్ హిమ్ అని నేను అనుకుంటున్నాను. సెలెక్టర్స్ మనకి ఏం చెప్పలేదు. తర్వాత దేర్ వాజ్ నో ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్టర్ దే మేడ్ ది సెలెక్షన్. సో అది అక్కడ సిచ్యుయేషన్. సూర్యకుమార్ యాదవ్ వాజ్ అన్లకీ టు మిస్ అవుట్. మరి మీరు అనొచ్చు సంజు శాంసన్ తీసుకున్నారు కదా. సంజు శాంసన్ ఈజ్ అ వికెట్ కీపర్. రిజర్వ్ వికెట్ కీపర్గా అతన్ని T20 స్క్వాడ్లో పెట్టారు. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు రాహుల్, మనం ఆస్ట్రేలియా లాంటి దూర ప్రాంతంలో ఒక వికెట్ కీపర్ కావాలి కదా. మరి వన్డే టీంలో లేడు కదా అని మీరు అనొచ్చు. వన్డే టీం అంటే క్వారంటైన్లో ఉంటాడు ఆల్రెడీ, ఎందుకంటే వన్ డేస్ ఆర్ హ్యాపెనింగ్ అహెడ్ ఆఫ్ T20s. సో సంజు శాంసన్ విల్ బి అవైలబుల్ విత్ ద టీమ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీ వన్డే టీంలో కూడా అతను కీపింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ వాజ్ ది ఐడియా. సో అందుకని అతనికి స్థానం కల్పించలేపారు. యాక్చువల్గా డ్యామేజ్ అనేది అంతకు ముందే జరిగింది సూర్యకుమార్ యాదవ్కి. ఇదేదో ఫస్ట్ టైంగా అతను రన్స్ చేయడం. KKRకి ఆడుతున్నప్పుడు కూడా హీ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ముంబైకి రెగ్యులర్గా ప్రతి సీజన్లో మంచి రన్స్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ రన్స్. నాట్ ఓన్లీ క్వాంటిటీ బట్ క్వాలిటేటివ్ రన్స్ చేయడం అనేది మనం చూసాం. బట్ ఎందుకనో సెలెక్టర్ శీతకాన్ని వేశారు అతని మీద. సో డ్యామేజ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఏం జరగలేదు, గతంలోనే జరిగింది అతనికి. సో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మాత్రం అతన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇప్పుడు అంబటి రాయుడు లాగా ట్విట్టర్లో ఏదో నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. యూ సెండ్ ఏ మెసేజ్ లైక్ దిస్ టు ద సెలెక్టర్స్, యూ హ్యావ్ ఇగ్నోర్డ్ హిమ్, యూ ఇగ్నోర్డ్ మీ, నన్ను మీరు పట్టించుకోలేదు అని చెప్పి యూ నాక్ ద డోర్ ఫ్రెష్గా నాక్ చేసినట్టు అవుతుంది. సో అది ఈ ఒక్క టూరే కాదు కదా, ఆస్ట్రేలియా టూర్ ఒకటే కాదు, తర్వాత కూడా ఇండియా విల్ ప్లే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్. అప్పటికి ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ విల్ బీ బ్యాక్ ఇన్ కంటెన్షన్, ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతమైన ఇన్నింగ్స్ అతను ఆడడం జరిగింది అగైన్స్ట్ RCB. వెన్ యూ కేమ్ టు బ్యాట్ అట్ ఇన్ ద సిక్స్త్ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చి చివరిదాకా ఉండి 183 స్ట్రైక్ రేట్తో ఆడితే అంతకంటే ఏం కావాలి టీంకి? రిస్క్ ఫ్రీగా. సూర్యకుమార్ యాదవ్ ఆటలో ప్రత్యేకత ఏంటంటే హీఈస్ నాట్ ఎ స్లాగర్. పెద్ద హిట్స్ కోసం వెళ్ళడు, క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. అట్ ది సేమ్ టైం క్రికెటింగ్ షాట్స్ ఆడడానికి మొత్తం దారులన్నీ క్లోజ్ అయిపోయాయి, ఫీల్డ్ చాలా స్ప్రెడ్ అవుట్ చేశారు. అప్పుడు యూ కెన్ ప్లే దోస్ ల్యాప్ షాట్స్ బిహైండ్ ద వికెట్. ల్యాప్ షాట్స్ కొట్టడంలో ఇండియన్ బ్యాట్స్మెన్లో అతనికి ఉన్న ఎబిలిటీ ఎవ్వరికీ లేదు. హీఈస్ ఇండియన్ 360-degree ప్లేయర్ అని కూడా నేను అనడానికి సంకోచించాను. అంత మంచి రేంజ్ ఆఫ్ షాట్స్ ఉంది ఆల్ ఓవర్ ద వికెట్. అతనికి ఉన్న రేంజ్ని చాలామంది క్రికెటర్స్ దగ్గర మనం చూడం. క్రికెటింగ్ షాట్స్ కూడా అంత బ్యూటిఫుల్గానే కొడతాడు, ఈ ఇన్నోవేటివ్ షాట్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఆడగల ప్లేయర్. స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బౌలింగ్ బాగా ఆడతాడు. స్పిన్నర్స్ని అయితే ఇంకా
బ్రహ్మాండంగా ఆడుతూ పేస్ బౌలింగ్ మీద విషయంలో కూడా ఎలాంటి వీక్నెస్ లేదు. బట్ వై హీ వాజ్ నాట్ పిక్ ఎర్లియర్ ఆన్, ఇప్పటికైతే మనం కారణాలు చెప్పాము. ఎందుకంటే మనకి మిడిల్ ఆర్డర్లో ఆల్రెడీ వీ హ్యావ్ బిన్ ట్రయింగ్ సర్టన్ పీపుల్, వాళ్ళని కంటిన్యూ చేయాలి. వాళ్ళని సడన్గా మళ్ళీ చాపింగ్ అండ్ చేంజింగ్ చేయకుండా అదే మనీష్ పాండేలు, అదే శ్రేయస్ అయ్యర్లు, అదే కేఎల్ రాహుల్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి సెలెక్టర్ని ఈసారి మనం తప్పడానికి లేదు. కానీ హీ వాజ్ నాట్ పిక్ ఎర్లియర్ ఆల్సో. సో అది అక్కడ అతనికి జరిగిన ప్రాబ్లం. బట్ నౌ దే కెనాట్ సింప్లీ ఇగ్నోర్ హిమ్. ఇప్పుడు అతనున్న ఫామ్లో అతను ఆడిన ఇన్నింగ్స్, పర్టికులర్లీ అగేన్స్ట్ ఏ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్, అక్కడ చూస్తే డేల్ స్టైన్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, చహల్ వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ బౌలర్స్ కదా. వాళ్ళకి విరుద్ధంగా అంత మంచి రన్స్ చేయగలిగితే క్రిస్ మారిస్, రకరకాల దేశాల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ బౌలర్స్కి విరుద్ధంగా యూ కెన్ స్కోర్స్ సో ఫ్రీలీ, సో ఎఫెక్టివ్లీ వెన్ వికెట్స్ వర్ ఫాలింగ్ అట్ ది అదర్ ఎండ్. వండర్ఫుల్. అండ్ యూ ఫినిష్డ్ ఆఫ్ ద మ్యాచ్, చివరి దాకా ఉండి టీంని గట్టెక్కించావు, ఎలాంటి హికప్స్ లేకుండా. వండర్ఫుల్ మ్యాచ్, వండర్ఫుల్ నాక్. సో దట్ ఈజ్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్. వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు, హీ హాస్ బీన్ డూయింగ్ వెల్ సిన్స్ ద బిగినింగ్. మెయిన్ స్టే. ముంబైకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ అన్క్యాప్ ప్లేయర్స్ కూడా అంత బాగా ఆడతారు. సో బుమ్రా వాళ్ళు అలాగ వచ్చిన వాళ్ళే కదా, బుమ్రా అండ్ పాండ్యా బ్రదర్స్. అన్క్యాప్ ప్లేయర్స్ని సానబెట్టి రంగంలోకి దించడం వాళ్ళకు ఉన్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. సో మ్యాచ్లో ఆర్సీబీకి డిసప్పాయింటింగ్. వాళ్ళు ఒక స్టేజ్లో అంటే 8th ఓవర్లో 71 ఫర్ నో లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 200 వెళ్తారేమో, లేకపోతే 180, 190 అయితే ఖచ్చితంగా చేస్తారని అనిపించింది. బట్ అక్కడి నుంచి మరి వికెట్స్ పడడం అనేది స్టార్ట్ అయింది. ఎస్, జోషువా ఫిలిపే లుక్ వెరీ గుడ్. ఫించ్ కంటే ఎవరైనా బాగా ఆడతారు అతను ఆడుతున్న స్టైల్లో. సో జోషువా ఫిలిపే ఎక్స్పెరిమెంట్ హ్యాస్ వర్క్ వెరీ వెల్. అండ్ పడిక్కల్ వాజ్ సూపర్. పడిక్కల్ ఆడిన ఇన్నింగ్స్ ఓవర్ షాడోడ్ బై సూర్యకుమార్ యాదవ్స్ ఇన్నింగ్స్, బట్ హీ ప్లేడ్ వండర్ఫుల్లీ వెల్. షేడ్స్ ఆఫ్ యువరాజ్ సింగ్ గుర్తు తీసుకొస్తాడు. అది ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు మనకి ఎందుకో యువరాజ్ సింగ్ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. అలాంటి ఫ్లరిష్ ఉంది, అలాంటి రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి అతనికి. సో హీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. మోస్ట్ ఇంప్రెసివ్ యంగ్స్టర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ ఐపీఎల్. బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది అతనికి, నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఆడుతున్నాడు. హీ హెస్ ప్లేడ్ అగేన్స్ట్ రబాడా, హీ హెస్ ప్లేడ్ అగేన్స్ట్ జోఫ్రా ఆర్చర్. అందరి బౌలర్స్ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి చాలా మంచి ఫ్యూచర్ ఉంది కుర్రాడికి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. టాల్ మ్యాన్, ఆల్మోస్ట్ 6'3". బట్ ఎప్పుడైతే వికెట్ స్టార్టెడ్ ఫాలింగ్, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడో, డివిలియర్స్ అవుట్ అయ్యాడో, వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీని ఎవరు అవుట్ చేశారు? జస్ప్రీత్ బుమ్రా బ్రేక్స్ వేశాడు అక్కడ ఇన్నింగ్స్కి. రాహుల్ చహర్ వాజ్ ది ఫస్ట్ వన్ టు గెట్ ద వికెట్. బట్ బుమ్రా గో టు బౌలర్ కదా, స్టార్టింగ్లో బాగా వేస్తాడు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, డెత్ బౌలింగ్లో కూడా అతన్ని మించిన బౌలర్ లేడు. సో ఏ టీంకైనా అంతకంటే మంచి బౌలర్ ఎవరు కావాలి? బుమ్రాకి ఫస్ట్ వికెట్ ఇన్ ఐపీఎల్ హ్యాపెన్స్ టు విరాట్ కోహ్లీ, 100th వికెట్ కూడా విరాట్ కోహ్లీ. సో మంచి ల్యాండ్ మార్క్ని అలా సెలబ్రేట్ చేసుకోవాలి. బుమ్రా ఎప్పుడైతే వచ్చి విరాట్ కోహ్లీని అవుట్ చేశాడో, దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. విరాట్ కోహ్లీ ఉండుంటే, విరాట్ కోహ్లీ స్టార్టెడ్ స్లోలీ బట్ వీ నో దట్ హీ వుడ్ హ్యావ్ పిక్డ్ అప్ స్పీడ్, అందుకునే ఉండేవారు. అండ్ డెవిలియర్స్ లుక్ వెరీ గుడ్. బట్ మామూలు ఒక సాదాసీదా డెలివరీతో అతన్ని పొలార్డ్ అవుట్ చేశాడు. పొలార్డ్ బౌలింగ్లో అవుట్ కాకుండా ఉండుంటే మ్యాచ్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ టర్న్ తీసుకుని ఉండేది. ఎందుకంటే పడిక్కలు ఉన్నాడు వైపు, డెవిలియర్స్ కనుక ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఉంటే, లైక్ దేర్ ఫిక్చర్ ముంబై బెంగళూరు ఫిక్చర్ ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో లాగా చేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ ప్రాబ్లం మనకి కనిపించింది. తర్వాత శివం దూబే కానీ ఎవరు కూడా పెద్దగా ఆడలేపారు. లాస్ట్లో అట్లీస్ట్ గుర్కీరత్మాన్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఒక రెస్పెక్టబుల్ స్కోరు తీసుకురాగలిగారు. కానీ ముంబై బ్యాటింగ్లని విరుద్ధంగా మీరు 160-165 స్కోర్ పెడితే ఏం సరిపోతుంది? రోహిత్ శర్మ లేకపోయినా సరే ముంబై హ్యాస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళకి ఉన్న టాప్ 3-4 బ్యాట్స్మెన్ ఒక రీజనబుల్ స్కోర్ బోర్డు మీద పెడితే ఆల్రౌండర్స్ ఉన్నారు, కైరన్ పొలార్డ్ అండ్ పాండ్యా బ్రదర్స్, వాళ్ళు బ్రహ్మాండమైన ఫినిష్ ఇవ్వగల పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముంబైకి అగేన్స్ట్గా ఏ టీం అయినా సరే చెప్పుకోదగ్గ స్కోర్ చేయాలి. ఎందుకంటే ఆ టాప్ 4లో కూడా ఎవరో ఒకరు క్లిక్ అవుతారు. అన్ఫార్చునేట్లీ డికాక్ పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఇషాన్ కిషన్ వాజ్ లుకింగ్ గుడ్ బట్ హీ కుడ్ నాట్ గెట్ ఎ బిగ్ స్కోర్. బట్ సూర్యకుమార్ యాదవ్ వాజ్ దేర్ టు టేక్ దెమ్ హోమ్. సో అది ముంబైకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వాళ్ళకి ఒకరిద్దరు ప్లేయర్స్ మీద డిపెండ్ కాదు, ఒకరు కాకపోతే ఒకరు దే కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ది టీమ్.
ఈవెన్ కెప్టెన్ రోహిత్ లేకపోయినా సరే ఆ లోటు ఏ మాత్రం కనిపించకుండా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. సో దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. 16 పాయింట్స్ వచ్చే వాళ్ళకి 16 పాయింట్స్తో వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయినట్టు కాదు, ఎందుకంటే 5 teams కెన్ గెట్ 16, బట్ దే నెట్ రన్ రేట్ ఈస్ వెరీ గుడ్. అందరికంటే బెస్ట్ ఉంది కాబట్టి దే ఆర్ ఆల్మోస్ట్ త్రూ. ఇక్కడి నుంచి వాళ్ళు కాస్త రిలాక్స్డ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ముంబైకి. అండ్ ఆర్సీబీ ఈ మ్యాచ్తో కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. మరి ఎక్కువగా విరాట్ కోహ్లీ అండ్ డెవిలియర్స్ మీద డిపెండ్ అవుతున్నారా? మిడిల్ ఆర్డర్లో వీళ్ళిద్దరూ కనుక క్లిక్ అవ్వకపోతే టీంకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నదా అనేది వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. మొయిన్ అలీని ఏమన్నా దే షుడ్ గెట్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేది చూడాలి, ఎందుకంటే అంతకుమించి మనకు కనబడలేదు. డేల్ స్టైన్ సెలెక్షన్ వాజ్ ఎ రాంగ్, అది మిస్టేక్, డెఫినెట్ మిస్టేక్. ఎందుకంటే ఈ వెంట్ బై నేమ్స్. ఇసురుడానాన్ని తీసుకుంటే ఈ పిచ్ మీద అతను స్లోయర్ డెలివరీస్తో ఎఫెక్టివ్గా ఉండేవాడు. బట్ డేల్ స్టైన్ అందరికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్, 43 runs ఇన్ 4 overs. ఎక్కడ కూడా అతను వికెట్ టేకింగ్లా కనబడలేదు. దానివల్ల సిరాజ్కి న్యూ బాల్ ఇవ్వలేకపోయారు డేల్ స్టైన్ ఉండబట్టి. సిరాజ్ 6th ఓవర్లో కానీ బౌలింగ్కి రాలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్లో అతను న్యూ బాల్తో హీ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఆ సెలెక్షన్ ఎందుకో ది వెంట్ బై హిజ్ నేమ్ అని అనిపించింది. ఈ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంది, డేల్ స్టైన్ లాంటి బౌలర్ మనకున్నాడు, అతను ఎందుకు వాడుకోకూడదు అన్న రీజనింగ్ తప్ప సిచ్యుయేషన్ బట్టి మీరు వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఇంకా మొయిన్ అలీని తీసుకొస్తే ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్ స్పిన్, అండ్ మిడిల్ ఆర్డర్లో అతను ఎఫెక్టివ్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో మీకు మంచి హిట్టర్ అక్కడ కనబడట్లేదు. ఇన్ కేస్ విరాట్ కోహ్లీ అండ్ డివిలియర్స్ కనుక ఫెయిల్ అయితే యూ నీడ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ హూ కెన్ హిట్ దోస్ బిగ్ సిక్సర్స్. సో ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆర్సీబీకి డిసప్పాయింట్మెంట్, బట్ ముంబై షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ వితౌట్ దర్ క్యాప్టెన్ దే కుడ్ బీట్ ఏ స్ట్రాంగ్ సైడ్ అని చెప్పి. బట్ ఇంకా ఆర్సీబీకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి నీడ్ నాట్ వరీ. కానీ ఈ మ్యాచ్ నుంచి కొన్ని లెసన్స్ మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లైనప్ విషయంలో, అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా ఏమైనా మార్పులు చేయాలనే విషయాన్ని వాళ్ళు సీరియస్గా ఆలోచించాలి. దట్స్ ఆల్.